నమస్తే అండి. సో క్వాంటమ్ మెకానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి. డెన్సిటీ ఆఫ్ స్టేట్స్. సో డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ స్టేట్స్ పర్ యూనిట్ ఎనర్జీ. సో డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ పర్ యూనిట్ ఎనర్జీ. వీ నో దట్ ఫర్ one dimensional potential box 1D, in 1D E is equal to, in 1D E is equal to n square pi square h cut square by 2m l square. ఓకే, 2m l square. దీన్ని ఎట్లా రాయొచ్చండి మనం? e1 ఇంటూ n స్క్వేర్ కింద రాయొచ్చు. ఓకే, సో e1 ఇంటూ n స్క్వేర్ కింద రాయొచ్చు. ఆర్ ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? en ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. సో పీ స్క్వేర్ని ఎలా రాయొచ్చండి? హెచ్ కట్ స్క్వేర్ కే స్క్వేర్ కింద రాయొచ్చు కదా. పీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ స్క్వేర్ కే స్క్వేర్ కదా, పీ స్క్వేర్ బై 2m. సో దట్ ఇంప్లైస్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? దీని నుంచి కే ఈజ్ ఈక్వల్ టు 2m, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2me బై హెచ్ కట్ స్క్వేర్ అవుతుంది. దెన్ కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 2me బై హెచ్ కట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఎక్సెట్రా. అట్లానే మనం కేని ఎలా రాయొచ్చండి? కే ఈజ్ ఈక్వల్ టు n పై బై ఎల్ కింద రాయొచ్చు. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చండి? ఇక్కడ నుంచి దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు కే బై ఈ పై బై ఎల్ అని రాయొచ్చు కదా. సో పై బై ఎల్. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం డిసైడ్ చేసుకున్నాం? డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ డిసైడ్ చేసాం. సో డెన్సిటీ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ స్టేట్స్ పర్ యూనిట్ ఎనర్జీ రేంజ్. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి, సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఒక రియల్ స్పేస్ తీసుకుందాం. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంటే ఎంత అవుతుందండి? ఇది n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంటే n స్క్వేర్. సో రియల్ స్పేస్ తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 1కి n ఈజ్ ఈక్వల్ టు 1కి ఈ ఓకే, అలాగే n ఈజ్ ఈక్వల్ టు 2కి, సో n ఈజ్ ఈక్వల్ టు 2కి ఎంత అవుతుందండి? n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంటే ఇక్కడ ఎంత అవుతుందండి? 4e. n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతే 9e. n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 16e. అంతే కదా. సో ఇక్కడ ఎంత అండి? 4e అండ్ 9e. అట్లానే ఇక్కడ ఎంత అండి? 16e కదా. సో అంటే ఇప్పుడు చూడండి, డెన్సిటీ అంటే ఏంటండి? ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి, డెన్సిటీ చెప్పాలంటే ఎట్లా చెప్పచ్చండి మని అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెర్ యూనిట్ ఏరియా అని చెప్తాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎప్పుడు మనం నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెర్ యూనిట్ ఏరియా ఇన్ క్లాస్ రూమ్ చెప్పగలం? ఈక్వల్గా పర్సన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంటేనే మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెర్ యూనిట్ ఏరియా అని చెప్పగలం. సో దెన్ ఓన్లీ దిస్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ దిస్ క్లాస్ రూమ్ అవుతుంది. అంతే కదా. బట్ ఇక్కడ ఎట్లా ఉంటుందండి? చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎంత ఎనర్జీ ఉంది? ఈ ఉంది. n ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర 4e ఉంది. n ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర 9e ఉంది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా జరిగిందండి? జరగలేదు. ఇక్కడ 9e, ఇక్కడ నుంచి ఇక్కడికి 3e డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏకంగా ఎంత డిఫరెన్స్ ఉందండి? 5e డిఫరెన్స్ ఉంది. అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగలేదు. సో వీ కాంట్ ఫైండ్ ది డెన్సిటీ బై యూజింగ్ ది రియల్ స్పేస్ని యూజ్ చేసుకుని వీ కాంట్ ఫైండ్ ది డెన్సిటీ. సో మరి ఎట్లా డెన్సిటీ ఫైండ్ అవుట్ చేద్దాం మనం? ఓన్లీ బై యూజింగ్ ద కే స్పేస్. రెసిప్రోకల్ స్పేస్ మనకు ఆల్రెడీ మనం సాలిడ్లో చదువుకుంటాం కదా. సో రెసిప్రోకల్ స్పేస్ని కన్సిడర్ చేద్దాం. సో రెసిప్రోకల్ స్పేస్లో దట్ ఈస్ కే స్పేస్. సో కే స్పేస్ని తీసుకుందాం అనుకోండి. కే స్పేస్ తీసుకుంటే కే స్పేస్. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంటే, సో ఇక్కడ నుంచి ఎంత అవుతుందండి? అది పై బై ఎల్. n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంటే n పై బై ఎల్లే కదా, 2 పై బై ఎల్. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంటే 3 పై బై ఎల్. n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే
4π/L. అంటే స్పేసింగ్ ఎలా ఉంది? ఈక్వల్ స్పేసింగ్ ఉంది. ఈక్వల్ స్పేసింగ్, దట్ ఈస్ π/L ఈజ్ ద స్పేసింగ్. సో ఈ స్పేస్లో మనం, సో ఇట్ ఈస్ ఈక్వల్లీ స్పేస్డ్. సో వీ కెన్ ఫైండ్ ది డెన్సిటీ బై యూజింగ్ ద రెసిప్రోకల్ స్పేస్, దట్ ఈస్ ద K స్పేస్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఎంత అవుతుందండి? N ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? N ఈజ్ ఈక్వల్ టు, సో N ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? K/πL. ఓకే, సో ఇక్కడ నుంచి చిన్న డెరివేషన్ ఉంది. సో రెసిప్రోకల్ స్పేస్ తీసుకుంటేనే మనం డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ని ఫైండ్ అవుట్ చేయగలం. సో డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ని సో ఇట్ ఈజ్ ఈక్వల్లీ స్పేస్డ్ కాబట్టి, సో N ఈజ్ ఈక్వల్ టు K/π/L అని తీసుకోవచ్చు కదండి, K/π/L. సో దాన్ని ఎట్లా రాయొచ్చండి? KL/π కింద రాయొచ్చా? సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. dn ఈజ్ ఈక్వల్ టు L/π అనేది కాన్స్టెంట్ కాబట్టి తీసేసాను, dk. ఓకే, సో dk. ఇక్కడ ఇందాక చేసిన మన డెరివేషన్లో E ఈజ్ ఈక్వల్ టు p²/2m అని చేసాం కదండి. K ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 2me/h². అక్కడి నుంచి dk ఫైండ్ అవుట్ చేశాను. సో dk ఈజ్ ఈక్వల్ టు √2m/h². సో dE, ఇట్ ఈస్ ద డిఫరెన్షియేట్ 1/√e dE అవుతుంది. సో ఇక్కడ dk సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి? dn ఈజ్ ఈక్వల్ టు, సో ఇదంతా ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం? మనకి ఏం కావాలి? నెంబర్ ఆఫ్ స్టేట్స్ పర్ యూనిట్ ఎనర్జీ కావాలి, dn/dE కావాలి కాబట్టి. సో ఇది ఎంత అవుతుందండి? L/π ఇంటూ dk అంటే ఎంత అండి? √2m/h², 1/2√e dE. సో ఓకే, సో dn/, సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ వచ్చింది కదండి. సో dn/dE ఈజ్ ఈక్వల్ టు L/π √2m/h², 1/2√e. సో దిస్ ఈస్ ద డెఫినిషన్, దిస్ ఈస్ ద డెరివేషన్ ఫర్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, డెన్సిటీ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఇక్కడ చూడండి. సో డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ అనేది దేనికి ప్రపోర్షనేట్గా ఉంది? ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. దేనికి ప్రపోర్షనేట్గా ఉందండి? సో dn ఈజ్ ప్రపోర్షనల్ టు e పవర్ -1/2. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో దీన్ని ఎలా రాస్తాం? dn అని కాకుండా డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e పవర్ -1/2. ఓకే, సో డీజనరసీ ఎగ్జిస్ట్ వెన్ ద సిస్టమ్ హ్యాస్ సిమెట్రీ. సో డీజనరసీ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందండి? వెన్ ద సిస్టమ్ హ్యాస్ సిమెట్రీ. ఒకవేళ సిస్టమ్ సిమెట్రీ లేకపోతే 1Dకి నో సిమెట్రీ. ఓన్లీ 1D కాబట్టి నో సిమెట్రీ ఉంటుందని ఉండదు. సో నో డీజనరసీ. బట్ 2D హ్యాస్ సిమెట్రీ, ఇట్ హ్యాస్ ఏ డీజనరసీ. అలాగే 3Dకి కూడా ఏముంటుంది? సిమెట్రీ ఉంటుంది కాబట్టి డీజనరసీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఆ 3 పాయింట్స్ రాసుకోండి. సో 1D హ్యాస్ నో సిమెట్రీ, నో డీజనరసీ. 2D హ్యాస్ సిమెట్రీ, so it has symmetry. Also 3D has symmetry, it has symmetry. 1D ki no symmetry, no degeneracy. Okay, so these two are very very important. Next manu find out చేద్దాం density of states in 2D find out చేద్దాం. సో నెక్స్ట్ అండి ఒక చిన్న డెరివేషన్ చేద్దాం. సో డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇన్ 2 డైమెన్షన్ చేయాలి. సో డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ పర్ యూనిట్ ఎనర్జీ. సో dn/dE. సో 2 డైమెన్షన్ కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? మనకు ఆల్రెడీ తెలుసు E ఈజ్ ఈక్వల్ టు n²π²h²/2ml². సో ఇక్కడ ఎన్ని డైమెన్షన్స్ తీసుకుంటున్నాం? 2 డైమెన్షన్స్ తీసుకుంటున్నాం కాబట్టి x, y 2 డైమెన్షన్స్ కాబట్టి x, y కాబట్టి సో E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? అప్పుడు nx² + ny². సో π²h²/2ml². సో 2ml² అండి. సో దాని నుంచి మనం ఏం రాయొచ్చండి? సో E ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? మనకు ఆల్రెడీ ఇంకొక ఈక్వేషన్ కూడా తెలుసు, దట్ ఈస్ p²/2m తెలుసు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు? p² ఈజ్ h², k² /2m అని రాసుకోవచ్చు.
దీని కేని ఎన్ని డైమెన్షన్స్ మనకి ఎక్స్ వై 2 డైమెన్షన్ కాబట్టి సో దీన్ని కూడా మనం రిజాల్వ్ చేసుకుందాం. దట్ ఈస్ kx స్క్వేర్ ప్లస్ ky స్క్వేర్ కింద రిజాల్వ్ చేసుకోవచ్చు బై 2m. ఓకేనా, దీన్ని ఎంత అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం, దిస్ ఈజ్ 1 అనుకుందాం అండి. సో డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ని మనం రియల్ స్పేస్లో ఫైండ్ అవుట్ చేయగలమా, చేయలేం. సో ఓన్లీ మనం కే స్పేస్ దట్ ఈజ్ రెసిప్రోకల్ స్పేస్లోనే ఫైండ్ అవుట్ చేయగలం. సో రెసిప్రోకల్ స్పేస్లో మనం కనుక దాన్ని రిప్రజెంట్ చేసుకుంటే అది ఎట్లా కనిపిస్తుందండి, కేఎక్స్ కేవై టూ డైమెన్షన్ కాబట్టి కేఎక్స్ ఇన్ కేవై. సో ఈక్వల్ స్పేసింగ్ కదండి, π/l 2π/l 3π/lగా మనకి స్పేసింగ్ వస్తుంది. సో మనకి ఎలా వస్తున్నాయండి, స్క్వేర్స్ కింద కనబడుతున్నాయి. సో ఈచ్ పాయింట్ ఇన్ ద ఈచ్ పాయింట్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ షేర్డ్ బై ఫోర్ స్క్వేర్స్తో మనకి ఏదేమవుతుందండి, షేర్ అవుతుంది. అంటే ఈచ్ పాయింట్, సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ స్క్వేర్ హ్యావింగ్ ఏరియా ఎంత అవుతుందండి, ఇది π/l ఇంటూ π/l దట్ ఈజ్ ఈక్వల్ టు π/l హోల్ స్క్వేర్. ఓకే, సో π/l హోల్ స్క్వేర్. అండ్ ఈచ్ స్క్వేర్ హ్యాస్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి, 4 పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఈచ్ పాయింట్ ఈ షేర్డ్ బై ఎన్ని స్క్వేర్స్తో షేర్ అవుతుందండి, 4 స్క్వేర్స్తో షేర్ అవుతుంది. అంటే ఒక్కొక్క స్క్వేర్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి మనం దాంట్లో చూస్తాం కదండి, ఎన్ని వస్తున్నాయండి, ఒక్క పాయింట్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1/4, ఇక్కడ 1/4, ఇక్కడ 1/4, ఇక్కడ 1/4. సో ఈచ్ స్క్వేర్ హ్యాస్ ఓన్లీ 1 పాయింట్ ఉంటుంది. అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. సో ఫ్రమ్ టూ నుంచి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చండి, ఈ ఈజ్ ఈక్వల్ టు h కట్ స్క్వేర్ kx స్క్వేర్ ప్లస్ ky స్క్వేర్ బై 2m. సో దీన్ని ఎలా రాసుకోవచ్చండి, kx స్క్వేర్ ప్లస్ ky స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2me బై h కట్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. సో మనకి ఇది ఎలా కనిపిస్తుందండి, దిస్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. సో దిస్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. సో సర్కిల్ ఇన్ ఏ స్పేస్లో, ఇన్ కే స్పేస్. సో ఇన్ కే స్పేస్లో ఇది ఒక సర్కిల్లా రిప్రజెంట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇన్ 2 డైమెన్షన్ చేస్తున్నాం అంతే, జస్ట్ డెరివేషన్ చేస్తాం. ఇది ఒక్కటి డెరివేషన్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుందండి, అందుకని చేద్దాం. సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందండి, ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది ఇన్ కే స్పేస్. సో హ్యావింగ్ రేడియస్ కే. ఓకే, హ్యావింగ్ రేడియస్ కే. సో దీని యొక్క ఏరియా ఎంత అవుతుందండి, ఇప్పుడు రేడియస్ ఎంత, కే కాబట్టి ఏరియా ఎంత అవుతుందండి, π ఇంటూ ఏ స్క్వేర్, πr స్క్వేర్ కదా. సో πk స్క్వేర్ అవుతుంది. సో πk స్క్వేర్. సో వేర్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, కే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ kx స్క్వేర్ ప్లస్ ky స్క్వేర్. ఓకే, సో kx స్క్వేర్ ప్లస్ ky స్క్వేర్. సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద సర్కిల్. సో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇన్ ద సర్కిల్ ఎలా తెలుస్తుందండి. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ బై ఏరియా ఆఫ్ ది స్క్వేర్ చేసుకుంటే మనకి ఎన్ని స్క్వేర్స్ వస్తున్నాయి, దట్ ఈస్ ఎన్ని స్క్వేర్స్ ఉంటే అన్ని స్టేట్స్ ఉన్నట్లు లెక్క, అంతే కదండి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే నెంబర్ ఆఫ్ స్టేట్సే ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ కాబట్టి సర్కిల్ ఏరియా బై స్క్వేర్ యొక్క ఏరియా చేస్తే మనకి ఏమొస్తుందండి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వస్తుంది. దాని నుంచి మనం నెంబర్ ఆఫ్ స్టేట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టు ఫైండ్ అవుట్ దట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏరియా ఆఫ్ ది సర్కిల్ బై ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ బై ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎంత వచ్చిందండి మనకు ఆల్రెడీ. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ కే స్క్వేర్ కదా, ఇది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదండి. కే ఈజ్ ద రేడియస్ అయితే πk స్క్వేర్ వచ్చింది. సో πk స్క్వేర్ ఆల్రెడీ మనం ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది π/l హోల్ స్క్వేర్, π/l హోల్ స్క్వేర్.
సో పై బై ఎల్ హోల్ స్క్వేర్ కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాం మనం, ఒక పై క్యాన్సిల్ అవుతుందండి, ఒక పై. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పై క్యాన్సిల్ అవుతే అప్పుడు మనకి ఎంత అవుతుందండి, ఎల్ స్క్వేర్ కే స్క్వేర్ బై పై మిగులుతుంది. సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని వచ్చినాయి మనకి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎన్ఏ కదండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ కే స్క్వేర్ బై పై వచ్చింది. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, కే మస్ట్ బి, కే ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి, పాజిటివ్గానే ఉండాలి. సో కేకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి ఒక దాంట్లో. సో ఇది రిప్రజెంట్స్ సర్కిల్ కాబట్టి సో మనకి ఎప్పుడు కూడా కే అనేది పాజిటివ్గా ఉండాలి కాబట్టి మనం ఈ రీజియన్ మాత్రమే తీసుకుంటాం. సో ఈ రీజియన్ మాత్రమే, దట్ ఈస్ పాజిటివ్ రీజియన్ మాత్రమే తీసుకుంటాం. సో ఎన్ ఈజ్ సో అప్పుడు ఎంత అవుతుందండి, టోటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని స్టేట్స్ తీసుకోవాలి, ఓన్లీ మనం 1/4 ఆఫ్ ఎన్ మాత్రమే తీసుకోవాలి. సో సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఎల్ స్క్వేర్ కే స్క్వేర్ బై పై. ఓకేనా, ఇక్కడ అర్థమైందండి ఎందుకు మనం ఓన్లీ ఎన్ మాత్రం 1/4 మాత్రం ఎందుకు తీసుకున్నాం నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో ఇట్ మస్ట్ బి పాజిటివ్. సో ఓన్లీ మనం ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న ఎన్స్నే స్క్వేర్స్నే మాత్రమే తీసుకుంటాం కాబట్టి సో ఈ టోటల్ ఎన్ వచ్చింది. కానీ మనకి నెంబర్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ బై ఏరియా ఆఫ్ ది స్క్వేర్స్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ వస్తాయి కాబట్టి, కానీ మనకు అవన్నీ అవసరం లేదు. ఎందుకు, బికాస్ కే మస్ట్ బి పాజిటివ్ ఉండాలి కాబట్టి. సో 1/4 ఆఫ్ దిస్ ఏరియా మాత్రమే తీసుకోవాలి కాబట్టి సో ఎన్ షుడ్ బి 1/4 ఎల్ స్క్వేర్ కే స్క్వేర్ బై పై. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, డెన్సిటీ కావాలి, డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ కావాలి. సో డిఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అప్పుడు, డిఎన్ ఈజ్ ఈక్వల్ టు సో 1/4 కాన్స్టెంటు, అట్లాగే ఎల్ స్క్వేర్ పై కూడా కాన్స్టెంటు. సో ఎల్ స్క్వేర్ బై పై కూడా కాన్స్టెంటు. సో ఇది ఎంత అవుతుందండి, 2k dk అవుతుంది. సో 2k dk అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి 2k dk. సో k ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 2m బై హెచ్ కట్ స్క్వేర్ కదండి. డీకే అంటే ఏంటండి మనకు ఆల్రెడీ తెలుసు. సో k ఈజ్ ఈక్వల్ టు 2me బై హెచ్ కట్ స్క్వేర్ కదా. సో ఇప్పుడు డీకే ఎంత అవుతుందండి, 2m బై హెచ్ కట్ స్క్వేర్ డిఏ అవుతుంది కాబట్టి దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే డిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఎల్ స్క్వేర్ బై పై డీకే 2k డీకే. సో దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో మనకి ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, హెచ్ కట్ స్క్వేర్ కే స్క్వేర్ బై 2m కదా. దీని నుంచి డిఈ ఫైండ్ అవుట్ చేస్తే డిఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ స్క్వేర్ బై 2m 2k dk వస్తుంది. అంటే 2k dk ఈజ్ ఈక్వల్ టు 2m బై హెచ్ కట్ స్క్వేర్ డిఈ. దట్ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చండి, 1/4 ఎల్ స్క్వేర్ బై పై 2k dk అంటే 2m బై హెచ్ కట్ స్క్వేర్ డిఈ. ఓకే, సో దిస్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇన్ 2 dimension. ఓకేనండి. సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ అనేది ఇక్కడ ఈ అన్న ఉందండి, లేదు. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e⁻0. అదే మనకి 1 dimensionలో అయితే డిఓఎస్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ డిఓఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e⁻−1/2. ఓకేనా. ఇలాగే 3 dimension కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ నేను 3 dimension ఫైండ్ అవుట్ చేయను. మీకు ఒకవేళ చెయ్యాలి అనిపిస్తే చేసుకోండి. సో అది ఎలా చేయాలండి, 3Dలో ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మనకి ఇక్కడ సర్కిల్ వచ్చింది, అక్కడ ఒక స్పియర్ వస్తుంది. సో స్పియర్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఇక్కడ ఏమొచ్చిందండి, స్క్వేర్ వచ్చింది, అక్కడ క్యూబ్ వస్తుందండి ఇక్కడ. సో ఇక్కడ క్యూబ్ వస్తుంది, అక్కడ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ చేసుకుంటే మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ 3D చెప్తున్నాను నేను ఇప్పుడు 3Dలో. సో మనకి 3Dలో ఎంత వస్తుందండి, డిఎన్ ఈజ్ ఈక్వల్ టు, సో డిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ క్యూబ్ ఎం బై 4 పై స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ 2m బై హెచ్ కట్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఓకేనా, e⁻1/2 డిఈ. సో ఈ డెరివేషన్స్ అంతా మనకి ఏమి ఉండవు కదండి, ఓన్లీ మనం
ఇవి గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. సో ఇవి డెరివేషన్స్ చేయకపోతే డైరెక్ట్గా మనం బై హార్ట్ చేయలేం. సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇన్ త్రీ డైమెన్షన్ ఎలా ఉంటుందండి? ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e⁻1/2. ఓకేనా? సో ఈ మూడిటిని గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఇంత డెరివేషన్ చేసాం అనమాట. ఓకేనండి? సో ఇది 3D, ఇది 2Dలో మనకి ఇంత వచ్చింది. ఆల్రెడీ 1D చేసాం, 2D చేసామండి. 3D మాత్రం చేయట్లేదు. సో డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. అక్కడ మనం ఎలా తీసుకోవాలి? ఇక్కడ ఇవేమో క్యూబ్స్ అవుతాయి, ఇదేమో స్పియర్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్స్ బై వాల్యూమ్ ఆఫ్ స్క్వేర్స్ తీసుకోవాలి. అక్కడ కూడా మనం 1/8 చేయాలండి. సో బికాస్ స్పియర్ ఇలా ఉంటుంది కదండి. స్పియర్ ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ 8 క్యూబ్స్ తోటి మనకి అది డివైడ్ అవుతుంది, పంచుకుంటుంది. కాబట్టి అక్కడ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ చేసుకుని దానిలో పాజిటివ్ తీసుకోవడానికి 1/8 చేయాలి. ఇక్కడ ఎలాగ 1/4 చేసామో అలాగే 1/8 చేయాలి. సో ఆ డెరివేషన్ అంతా మనం చెయ్యం. సో డైరెక్ట్గా ఇది నోట్ చేసుకోండి, 3D డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి. మేబీ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు కాబట్టి. సో నెక్స్ట్ ఈ 3 గుర్తుపెట్టుకోండి. దీని నుంచి చిన్న షార్ట్ కట్ చెప్పుకుందాం. సో నోట్ చేసుకున్నారా? సో చూడండి, సో షార్ట్ కట్లో చూద్దామండి ఒకసారి. E ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? h² k²/2m. సో E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు k⁻2. ఓకే, k². ఇక్కడ దీన్ని నేను S అనుకుంటా. ఒకసారి S ఈజ్ ఈక్వల్ టు 2 కదండి. దీన్ని S అనుకుంటున్నాను. S ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ చూడండి మనం. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చండి? దీన్ని సో e పవర్ -1 1/2 దాన్ని ఎట్లా రాసుకోవచ్చండి? e⁻1/2 -1 కింద రాసుకోవచ్చా? దీన్ని ఎట్లా రాసుకోవచ్చండి? e⁻2/2 -1 కింద రాసుకోవచ్చండి. దీన్ని ఎట్లా రాసుకోవచ్చండి? e⁻3/2 -1 కింద రాసుకోవచ్చండి. ఓకే, సో ఇది ఏ డైమెన్షన్లోది? 2 డైమెన్షన్. సో 2 డైమెన్షన్ కాబట్టి 2, 1 డైమెన్షన్ కాబట్టి దిస్ ఈజ్ 1, ఇక్కడ 3 డైమెన్షన్ కాబట్టి దిస్ ఈజ్ 3. సో ఇక్కడ S ఎంత అండి? k² స్క్వేరే కదా. S ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2. సో S ఈజ్ ఈక్వల్ టు 2, S ఈజ్ ఈక్వల్ టు అంటే ఎన్ని డైమెన్షన్స్ అయితే అన్ని 1/1/2, 2 డైమెన్షన్ అయితే 2/2, 2/S అనమాట. ఇది 3/2. అంటే దీన్ని ఒక జనరల్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చండి? డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ని ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e⁻d/s -1. ఓకేనా? e⁻d/s where d is the dimension, where s is the k power, where e is directly proportional to k⁻s. ఓకేనా? సో డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ని మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఎలాగా? మనకి ఇలాంటివే కదా కావాలి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ d ఎంత అండి? d ఎంత? ఇక్కడ ఈ d స్మాల్ d ఎంత అండి? 1. ఇక్కడ d ఎంత? 2. ఇక్కడ d ఎంత అండి? 3. సో d/s, s ఈజ్ ద k పవర్ అనమాట. ఈ E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు k⁻s అయితే డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e⁻d/s -1. ఓకేనా? కన్క్లూజన్ అండి అది. సో వెరీ ఇంపార్టెంట్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్. సో నెక్స్ట్ అండి ఎగ్జాంపుల్స్ అండి డెన్సిటీ ఆఫ్ స్టేట్స్కి. ఫర్ నాన్ రిలేటివిస్టిక్ పార్టికల్ చూద్దాం. ఫస్ట్ నాన్ రిలేటివిస్టిక్ పార్టికల్ అవుతుంటే E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? p²/2m. దట్ ఈజ్ ఈక్వల్ టు k²h²/2m. సో దట్ ఈజ్ E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు k². సో S ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2. సో S ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి DOS ఈజ్ ఈక్వల్ టు DOS ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ని డైమెన్షన్స్ అండి? 1 డైమెన్షన్ అండ్ బై S ఎంత? 2 -1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? DOS ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు e⁻−12. ఓకేనా? 1/2 కాబట్టి. సో DOS ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -1/2 ఇన్ 1 డైమెన్షన్. సో ఇది మనకి ఒక గ్రాఫ్ తీసుకుంటే ఈకి అండ్ ఫంక్షన్ ఆఫ్ ఈకి తీసుకుంటే అది ఎలా రిప్రజెంట్ చేస్తుందండి? ఇట్ రిప్రజెంట్స్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా. రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, సో అలాగే ఇన్ 2 డైమెన్షన్ తీసుకుంటే DOS ఈజ్
ఈజ్ డివైఎస్ ఏమవుతుందండి, డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఈ పవర్ డి ఎంత 2 బై ఎంత అండి, ఎస్ 2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు డివైఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ 0. సో ఈ పవర్ 0 కాబట్టి ఇది ఏమవుతుందండి, ఈ పవర్ 0 అనేది ఒక కాన్స్టెంట్, అదే 1 కదండి. సో దట్ ఈజ్ ఏ 1 కాన్స్టెంట్ కాబట్టి సో ఇది ఎలా రిప్రజెంట్ చేస్తుందండి, ఇది కాన్స్టెంట్ ఈ స్ట్రైట్ లైన్. ఓకేనా. సో అలాగే ఇన్ 3 డైమెన్షన్ చూసుకుంటే సో డివైఎస్ ఏమవుతుందండి, డివైఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ డి ఎంత 3 ఎస్ ఎంత 2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు డివైఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ 1/2. సో ఈ పవర్ 1/2 ఇది ఎలా రిప్రజెంట్ చేస్తుందండి, ఒక పెరాబులా సిమెట్రిక్ అలాంగ్ ఈ యాక్సిస్ పెరాబులా. ఇది ఎలా ఉంటుందండి, సిమెట్రీ ఎలా ఏ యాక్సిస్ ఈ యాక్సిస్. ఓకే. సో ఈ యాక్సిస్కి అది సిమెట్రిక్గా ఉంటుంది. ఓకేనండి. సో నాన్ రిలేటివిస్టిక్ అయింది. నెక్స్ట్ రిలేటివిస్టిక్ కేస్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ అండి రిలేటివిస్టిక్ పార్టికల్. సో రిలేటివిస్టిక్ పార్టికల్కి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పీసీ. సో పీ అంటే హెచ్ కట్ కే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కే. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, అక్కడ 1. సో డివైఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ 1 డైమెన్షన్ డివైఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ 1 డైమెన్షన్ కాబట్టి 1 ఎస్ 1 మైనస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డివైఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ 0. సో ఈ పవర్ 0 కాబట్టి ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. సో ప్యారలల్ టు ఏ యాక్సిస్ అండి, ప్యారలల్ టు ఈ యాక్సిస్ ఇన్ 1 డైమెన్షన్లో. అదే 2 డైమెన్షన్లో చూద్దాం. డివైఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ డి ఎంత 2 ఎస్ ఎంత 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు డివైఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ 1. సో ఈ పవర్ 1. సో ఈ పవర్ 1 అంటే ఇట్ ఈజ్ ఆల్సో స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 0, పాసింగ్ త్రూ O. సో పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండి. సో ఇక్కడ 3 డైమెన్షన్లో అయితే డివైఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పవర్ డి ఎంత 3 ఎస్ ఎంత 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు డివైఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. సో డివైఎస్ ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్. సో ఈ స్క్వేర్. సో ఈ స్క్వేర్ అంటే ఇట్ ఈస్ ఎ parabola symmetric along g axis. It is a parabola. So parabola symmetric along g of e axis. ఓకేనండి. సో ఇక్కడతో మనకి డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 2 డైమెన్షనల్ బాక్స్ అవి చెప్పాలి. సో క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you.